నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సరికొత్త సంచలనం ఊహించని వేగంతో దూసుకొస్తుంది. అతడే బంగ్లాదేశ్ యువ పేసర్ నహీద్ రానా. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతూ ప్రత్యర్థి వికెట్లను వేటాడే ఈ 23 ఏళ్ల యువ కిరణంపై ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను పడింది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ మ్యాచ్లలో నహీద్ రానా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో ఒకే మ్యాచ్లో 5 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఇతను ఆ సిరీస్లో మొత్తం 8 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టులోనూ 11 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత బలమైన ఆస్ట్రేలియాపై సైతం తన ప్రతాపం చూపించి ఒంటి చేత్తో కంగారులను దెబ్బతీశాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే ర్యాంకింగ్స్లో ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 24వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ సైతం ఇతని వేగానికి ముగ్ధుడై బిగ్ బ్యాష్ లీగ్ ఒప్పందాన్ని ఆఫర్ చేశాడంటే ఈ యువ బౌలర్ ముద్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ సరిహద్దుల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే రాబోయే ఐపీఎల్ వేలంలో ఇతన్ని సొంతం చేసుకోవడానికి 3 జట్లు తీవ్రంగా పోటీపడే అవకాశం ఉంది. ఆరెంజ్ ఆర్మీకి వచ్చే సీజన్లో ఒక పటిష్టమైన విదేశీ ఫాస్ట్ బౌలర్ అవసరం ఎంతైనా ఉంది. జట్టు సారథి ప్యాట్ కమిన్స్ రాబోయే వన్డే ప్రపంచ కప్పై దృష్టి పెట్టడానికి, పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి వచ్చే ఐపీఎల్ సీజన్కు దూరం కానున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చాడు. గత సీజన్లో హైదరాబాద్ బౌలింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేదు. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనడ్కడ్ వంటి సీనియర్లను జట్టు వదిలిపెట్టే యోచనలో ఉంది. ఈ క్రమంలో కమ్మిన్స్ స్థానాన్ని భర్తీ చేస్తూ కొత్త బంతితో ప్రత్యర్థులను భయపెట్టేందుకు నహీద్ రానా సరైన ఎంపిక అవుతాడు. అలాగే 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్కు గత సీజన్ ఒక పీడకలలా మిగిలిపోయింది. ఆ జట్టు వైఫల్యానికి ప్రధాన కారణం బౌలింగ్ బలహీనత. బూమ్రా సైతం వికెట్లు తీయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. బౌల్ట్, దీపక్ చాహర్ వంటి అనుభవజ్ఞులు దారుణంగా విఫలమయ్యారు. ఈ ముగ్గురు కీలక బౌలర్లు కలిసి తీసిన వికెట్ల కంటే ఇతర జట్ల బౌలర్లు సాధించిన వికెట్లే ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై తన పేస్ విభాగానికి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన అవసరం ఉంది. రానా వేగం బూమ్రాకు తోడైతే ముంబై బౌలింగ్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్కు బంగ్లాదేశ్ ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉంది. గత సీజన్లో వారు ముస్తాఫిజుర్ రెహమాన్ను కొనుగోలు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ స్థానంలో ఒక నాణ్యమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం కోల్కతాకు దక్కితే వారి మొదటి ప్రాధాన్యత నహీద్ రానానే కావచ్చు. ప్రస్తుతం కోల్కతా జట్టులో ఉన్న బౌలింగ్ లోపాలను సరిదిద్దడానికి, జట్టుకు అదనపు బలాన్ని చేకూర్చడానికి ఈ యువ స్పీడ్ స్టార్ ఎంతగానో ఉపయోగపడతాడు.